నెపోలియన్ హిల్ థింక్ అండ్ గ్రో రిచ్ పుస్తకానికి తెలుగు సంగ్రహ అనువాదం. అనువదించి చదువుతున్నవారు ఎంవి సూర్యనారాయణ. రెండవ భాగం. ఊహ లేదా కాల్పనిక శక్తి, ఇమాజినేషన్. మన కాల్పనిక శక్తి లేదా ఇమాజినేషన్కి పరిమితి లేదు. కల్పించినది ఏదైనా ఆలోచనలు కేంద్రీకరించి వాస్తవ రూపంలో సాధించగలం. విజ్ఞాన శాస్త్రపు ఎన్నో వినూత్న ఆవిష్కరణలు ఊహాశక్తి చమత్కారాలే. 100 ఏళ్ల క్రితం అసాధ్యాలు మానవాతీతాలు అనుకున్నవన్నీ ఇప్పుడు సాధ్యపడుతున్నాయి. మనిషి కల్పనకు సృజనకు అనుగుణంగా ప్రపంచం రూపుదిద్దుకుంటుంది. ఎవరికైనా ఏదైనా సాధ్యపడదనుకుంటే దానికి కారణం తమ కాల్పనికతకు వాస్తవ రూపాన్నిచ్చే ప్రయత్నం వారు చెయ్యకపోవడమే. కాల్పనికత 2 రకాలు. మొదటి రకం సంయోజకం, అంటే సింథటిక్ ఇమాజినేషన్. రెండవది సృజనాత్మకం, అంటే క్రియేటివ్ ఇమాజినేషన్. మొదటి కల్పన అంటే సింథటిక్ ఇమాజినేషన్లో కొత్త సృష్టి ఉండదు. గతానుభవాలను, వర్తమాన పరిస్థితులను అధ్యయనం చేసి కారణాలు విశ్లేషించుకుని అది అలా అయితే ఇది ఇలాగన్నమాట అని సూత్రీకరించడం సంయోజకం, అంటే అన్నీ ఉన్నవాటిని సంధానించి చేసే కల్పన. రెండోది అయిన సృజనాత్మక కల్పన అంతవరకు లేనిదాని సృష్టి. సాధారణంగా ఇవి ఉపాయాల రూపంలో స్ఫురిస్తాయి. ఇవి అనంత మేధస్సులో ఉన్నవి, మన తలపుల ప్రేరణతో మనకి ఆవిష్కృతము అయ్యేవి. ఈ సృజనాత్మకత ఏ కొందరికో మాత్రమే అని అనుకోనక్కర్లేదు. అభ్యాసంతో అందరికీ సాధ్యపడేదే. అభ్యాసంతోనూ వినియోగంతోనూ బుద్ధికి ఈ స్వభావం అలవడి మెరుగవుతుంది. పేరు ప్రఖ్యాతులు సాధించిన కళాకారులు, పారిశ్రామికవేత్తలు, శాస్త్రవేత్తలు, ప్రజానాయకులు, సంఘ సంస్కర్తలు మొదలైన అందరూ ఈ కౌశలాన్ని స్వయం కృషితో వృద్ధి చేసుకున్నవారే. కనబడని కాంక్షని కనిపించే కాంచనంగా మార్చేది కాల్పనిక ఊహాశక్తే. అయితే సృజనాత్మకత అనుకున్నప్పుడు స్ఫురించదు. ఎంత ఎదురు చూసినా కూడా దొరక్కపోవచ్చు. అప్పుడు మొదటి తరహా సంయోజక ఊహా ప్రక్రియని అభ్యసించాలి. అంటే జరిగినవి, జరుగుతున్న వాటిని హేతుబద్ధంగా విశ్లేషించి అనుగుణమైన పథక రచన చేసుకోవడం. దీనివల్ల మెదటికి స్తబ్దు ఆవరించక చురుగ్గా ఉంటుంది. కొత్త స్ఫూర్తి, కొత్త సృజనలు గ్రహించేందుకు మెదడు ఎప్పుడూ చురుగ్గా ఉండాలి. అంతరిక్షంలోని గ్రహాల సముదాయం నుంచి నేలమీది ఒక అల్ప ప్రాణి వరకు ప్రతిదీ ఒకప్పుడు లేనిది, ఒకప్పుడు ఉన్నది. అంటే ఒకప్పుడు పదార్థమై కనబడేది ఇంకొకప్పుడు శక్తి రూపంలో కనబడకుండా ఉంటుంది. స్థూలంగా ప్రకృతిలో ఉన్నవి శక్తి, పదార్థము, ఇవి రెండే. కాలానుగుణంగా ఒకటి ఇంకో దానిగా రూపాంతరం చెందుతూ ఉంటుంది. ఇప్పుడు మనకి కనిపించేవన్నీ మనతో సహా ఒకప్పుడు అతి సూక్ష్మము, అగోచరము అయిన ప్రాణశక్తి రూపంలోనో ఒక ఆలోచనలాగానో ఉన్నట్టివే. కనుక ఆలోచన సంపదను సృష్టించడం అసంభవము, అసాధారణము కాదు. కొన్ని ఉదాహరణలు చూద్దాం. సుమారు 100 ఏళ్ల క్రితం ఒక డాక్టరు కొన్ని వస్తువులు మేళవించి ఒక పానీయం చేసే సూత్రం రూపొందించాడు. అది వండేందుకు వీలైన ఇత్తడి పాత్రను రూపొందించాడు. ఏ కారణానికో ఇది అయ్యే పని కాదని ఒక మందుల షాపు గుమాస్తాకి ఆ భాండాన్ని, ఫార్ములా కాగితాన్ని $500కి అమ్మేస్తాడు. ఆ డబ్బుతో డాక్టర్ అప్పులు తీర్చేసుకుని తెరపిన పడతాడు. కానీ గుమాస్తాకి అది జీవితకాలపు పొదుపు. ఇదేం చేసుకోవడం అనుకోకుండా ఆ పానీయం తయారు చేసి దాని అమ్మకాలకి తన సృజన జోడించి దాని వినియోగాన్ని విశ్వవ్యాప్తం చేశాడు. ఆ గుమాస్తా పేరు అసా కాండ్లర్. ఆ పానీయం పేరు కోకాకోలా. స్థూలంగా చూస్తే దాని మేళవింపుని, ఇత్తడి భాండాన్ని రూపొందించిన డాక్టరు ఏ గుర్తింపుకి నోచుకోక అతి సామాన్య జీవితంతో సరిపెట్టుకుంటే, అతి సాధారణాన్ని అసాధారణం చేసిన గుమాస్తా సృజనాత్మక కల్పనా చాతుర్యం అతనికి ప్రపంచ ఖ్యాతిని, మహైశ్వర్యాన్ని ప్రసాదించింది. ఇంకో ఉదాహరణ. చికాగోలోని ఒక చర్చి ఫాదర్ అయిన ఫ్రాంక్ గున్జాలెస్ విద్యాధికుడు. ఉన్నత భావాలు కలవాడు. స్థానిక కూటములలో మతబోధలు చేస్తూ ఉండేవాడు. ఒకనాడు ఒక గొప్ప ఆలోచన వచ్చింది.
విద్యార్థులు పనిచేస్తూ చదువుకునే సదుపాయాలున్న ప్రతిష్టాత్మక సాంకేతిక విద్యా సంస్థని స్థాపించి దాన్ని తన ఆశయాలకు అనుగుణంగా నిర్వహించి విద్యార్థులకు దిశానిర్దేశం చెయ్యాలి అన్నది. అది సుమారు 100 ఏళ్ల నాటి మాట. అప్పట్లోనే అందుకు $1 మిలియన్ ఖర్చవుతాయని తేలింది. ఆశయాలే తప్ప ఆస్తులున్నవాడు కాడు. ఎలా ఎలా అని 2 ఏళ్లు తర్జనభర్జన పడ్డాడు. నిధుల సమీకరణ విషయం తేలింది కాదు. అయితే కాంక్ష బలమై దానిని నిరంతరంగా పునశ్చరించుకుని అది సాధిస్తే ఎలా ఉంటుందన్నది నిర్దుష్టంగా చూసుకోగలిగినప్పుడు సృజన తళుక్కున మెరుస్తుంది. అదే జరిగింది. ఒక సాయంత్రం ఒక ఆలోచన వచ్చింది. ఆచరణ ఆలస్యం చేయక పేపర్లో ప్రకటనిచ్చాడు. అది, ఈ ఆదివారం ఆసక్తి ఉన్నవారు ఫలానా చోటికి వస్తే $1 మిలియన్ ఉంటే తనేం చెయ్యగలడు అన్న దానిమీద ఉత్తేజభరిత ప్రసంగాన్ని చెయ్యగలను అని. అందుకు అనుగుణంగా ఇవ్వబోయే ఉపన్యాసాన్ని ఎన్నో మార్లు తనకే కాక భగవంతునికి కూడా వినిపించాడు. అద్భుతంగా ఉండబోతుందన్న ఉత్తేజంతో అన్ని సంశయాలు పటాపంచలైపోయాయి. అనుకున్న రోజున అనుకున్న కన్నా ఎక్కువ మందే వచ్చారు. ఎక్కడా తొణక్కుండా అతి స్థిరమైన నిశ్చయంతో తన విద్యాలాలసను, విద్యార్థులకు దాని ప్రయోజనాలను ఎంతో ఉత్సాహంగా వివరించాడు. ఉపన్యాసం ముగియగానే ఒక ఆయన వచ్చి నిధుల కోసం ఇంకెవర్నీ కలవాల్సిన అవసరం లేదని, $1 మిలియన్ తనే భరిస్తానని మాట ఇస్తాడు. అతి ప్రతిష్టాత్మకమైన ఆర్మర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆవిర్భవించింది. 2 ఏళ్లుగా అగమ్యగోచరమైన గుంజాలెస్ స్వప్నం ఒక సృజనాత్మక చమత్కారం స్ఫురించిన 36 గంటల్లోనే సాకారమై సమున్నతంగా నిలిచింది. గుంజాలెస్ యువకుడు. అతనికి ముందు ఇదే ఆలోచన చాలామందికి వచ్చింది. కానీ వారు ఇతనిలా ఆ $1 మిలియన్ సమకూర్చుకోవాలన్న కాంక్షకి బలాన్నిచ్చే నిరంతర చింతన, అది జరిగి తీరుతుందన్న నమ్మకము పెంపొందించుకోలేకపోయారు. కనుక వారి కల పగటి కలలా మిగిలిపోయింది. దైవ సహకారం కూడా ఆశయానికి, సంకల్పానికి బద్ధులైన వారి పక్షాన్నే ఉంటుంది. ఒక ప్రచురణకర్త తను అమ్మే పుస్తకాల్లో ఒక దానిలో విషయం మంచిదే అయినా అమ్మకాలు ఆశించినంత లేకపోయేసరికి డీలా పడ్డాడు. ఒక సాయంత్రం ఒక ఆలోచన స్ఫురించింది. అది పాఠకులు కొనే ముందు చూచేది పుస్తకం అట్టని దాని శీర్షికని కనుక ఆ రెంటినీ ఆకర్షణీయంగా మార్చి షెల్ఫులలో పెట్టాడు. అది ఫలించి అమ్మకాలు పెరిగాయి. రేడియో ప్రాచుర్యంలోనికి వచ్చిన కొత్తల్లో వినోద కళాకారులు ఎక్కువై వారి పారితోషికాలు ఒక సమస్య అయిపోయేవి. అప్పుడు ప్రాయోజిత కార్యక్రమాల ఆలోచన కొందరికి వచ్చింది. దాంతో శ్రోతలు కాస్త కొనుగోలుదారులైపోయారు. విషయం ఉన్న కళాకారులకి, వారి కళని ప్రసారం చేసే మాధ్యమాలకు డబ్బు సమస్య తీరిపోయింది. అంతవరకు లేని, అప్పటికప్పుడు స్ఫురించే ఈ సృజనాత్మక శక్తి తీరుబడిగా కూర్చుంటే రాదు. కాంక్ష, నమ్మకము, కార్యాచరణల అలజడిలోంచి సృజన పుట్టుకొస్తుంది. ప్రతి స్ఫురణకి ఒక ధర ఉంటుంది. అది చెల్లించేందుకు సిద్ధపడేవారికి అది దక్కుతుంది. యాజమాన్యాలు తమకు స్ఫురించని ఆలోచనలను ఉద్యోగుల నుంచి ఆహ్వానించి లాభపడతాయి. లక్ష్యమేమిటో చెప్పి ఊరుకుంటే చాలు, తగినన్ని ఉపాయాలు, సూచనలు వెల్లువెత్తుతాయి. ఊహ, ఉపాయము పుట్టిన మెదడు మట్టిలో కలిసిపోవచ్చు గాని వాటి ప్రభావం మాత్రం చిరంజీవమై నిలుస్తుంది. సంఘటిత ప్రణాళికా రచన, ఆర్గనైజ్డ్ ప్లానింగ్. కార్యాచరణ ప్రణాళికతో ఆరంభమవ్వాలి. ఎంత గొప్ప విజయం సాధించామన్నది ఎంత పకడ్బందీగా ప్రణాళిక రచిస్తామన్న దానిపైన ఉంటుంది. మన ఆశయాలతో సారూప్యం ఉన్న వారితో సహకార బృందం నిర్మించుకోవాలి. సంఘటిత సహకారం ముందు ఒంటరి ప్రయాస ఎప్పుడూ తీసికట్టే. మన బృందంలోని వ్యక్తుల ఎంపిక మొదలుకొని మన ప్రతి ప్రణాళికను సమీక్షించుకోవాలి. ప్రణాళికల్లోని లోపాలే అన్ని వైఫల్యాలకి మూల కారణం. వేసినదే ఫలితమియ్యకపోవచ్చు. అందుకని సవరింపులు చేసుకుంటూ వెళ్ళాలి. అవసరమనిపిస్తే అప్పటి వరకు ఆచరిస్తున్నది అవతల పడేసి కొత్త ప్రణాళిక రూపకల్పనకు సన్నద్ధమై ఉండాలి. చరిత్రలోని అన్ని రంగాల్లోనూ ధృవతారలుగా వెలిగిన ఎందరో ప్రముఖులకు ఇది అనుభవైక వేద్యమే. నాయకత్వ ప్రముఖ లక్షణాల్లో ఇది ఒకటి. పనిమంతులు, నాయకులు, అనుయాయులు అని 2 రకాలు.
అనుయాయులకు నాయకులను అనుసరించడం, నాయకత్వ లక్షణాలు ఆకళింపు చేసుకోవడం విధులు. సమర్థులైన నాయకులు తాము చేపట్టిన పనికి తమను అనుసరించిన వారికి కూడా ప్రయోజనం కలిగించేవారై ఉంటారు. నాయకులకు 11 లక్షణాలు నిర్దేశించారు. 1. చెదరని ధైర్యం. అనుకూల ప్రతికూల పరిస్థితులలో కూడా వారి ధైర్యం చెదరదు. నిజమైన నాయకులు నీరుగారే సందర్భాలే ఉండవు. 2. ఆత్మ నిగ్రహం. ఇతరులను నియంత్రించే ముందు నాయకుడు తనను తాను నియంత్రించుకోగలగాలి. నిగ్రహం కలిగిన నాయకులను అనుచరులు వీడిపోరు, వారి ఆదేశాలను బేఖాతరు చెయ్యరు. 3. న్యాయబద్ధత. నాయకులకు న్యాయాన్యాయాలు, విషయాల మంచి చెడ్డల విచక్షణ సంపూర్ణంగా ఉంటుంది. అదే వారి అనుచరులకు వారి పట్ల గల గౌరవాన్ని, విశ్వాసాన్ని నిలుపుతుంది. 4. స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. చెయ్యాలనుకున్నది, చేస్తున్నది వాటి ప్రకారం అమలు చేసి తీరుతారు. 5. పనిచేసి పథకం రచిస్తారు, పథకం ప్రకారం పనిచేస్తారు. గాలివాటంగా క్షణానికోలా ఉండే పేరుగొప్ప నాయకులు చెయ్యగలిగేది శూన్యం. 6. ఒప్పుకున్న దానికన్నా ఎక్కువ పనిచేసే స్వభావం కలవారు. వారెప్పుడూ అనుకున్న దానికన్నా ఎక్కువే పనిచేస్తారు. సాటి ఉద్యోగులు మొదలుకొని వీరితో వ్యవహరించే ప్రతి ఒక్కరికి ఇది అర్థమవుతుంది. ఒప్పందాలు, ప్రతిఫలాలు నిజమైన నాయకులకి లాంఛనప్రాయం. పనిలో నాణ్యత, దీర్ఘకాలిక ప్రయోజనాలే వారి ప్రాధాన్యం. 7. ఆకర్షక వ్యక్తిత్వం కలవారు. చూడగానే గౌరవించాలనిపిస్తుంది. వారి వ్యవహార శైలి, నడవడి అలాంటివి. లేకుంటే అనుచరులు లెక్క చెయ్యరు. 8. సహానుభూతి కలవారు. ఎదుటివారి కోణం నుంచి విషయాలను అర్థం చేసుకునే స్వభావం కలవారు. తొందరపాటు, దురహంకారాలను దరిచేరనియ్యరు. 9. దేన్నైనా వివరణాత్మకంగా అర్థం చేసుకుంటారు, పైపైనే చూచి తొందరపడకుండా. అందుకే వారి తీర్మానాలు నిష్పక్షపాతంగా ఉండి సకల జనామోదం పొందుతాయి. 10. పూర్తి బాధ్యత తీసుకుంటారు. చేపట్టిన పని నిర్వహణ, ఫలితాలకు పూర్తి పూచి పైన వేసుకుంటారు. ఆ క్రమంలో ఎదురయ్యే విమర్శలను, సవాళ్లను ధీటుగా ఎదుర్కొని దారి చేసుకుంటూ ముందుకు పోతారు. పని విషయంలో ఇది నాది, ఇది అవతలవాడిది, అక్కడేమైనా అయితే నా పూచీ లేదు అనే స్వభావం ఉండదు. 11. సహకారులు. సహోద్యోగులకు, పనిలో భాగమైన ప్రతి ఒక్కరికి సహకారులై ఉంటారు. ఎవరికి నిర్దేశించిన పని వారు విజయవంతంగా పూర్తి చేయగలగాలనే సంకల్పంతో అందరికీ సయోధ్య సహకారాలు పంచి వారి విజయాన్ని సుగమం చేయడం ద్వారా తమ విజయాన్ని స్థిరం చేసుకుంటారు. నాయకత్వం 2 రకాలు. అందరి అంగీకారంతోనూ నాయకులైన వారు కొందరైతే, అణచివేతతో నాయకులైన వారు ఇంకొందరు. 2వ రకం విధ్వంసకరం. జననాశనం, స్వవినాశనం, దాని పర్యవసానాలు. నెపోలియన్, రష్యా జార్ చక్రవర్తి, హిట్లర్ వంటి వారు ఈ రకం. జనాంగీకారంతో నాయకులైన వారికి పైన చెప్పిన 11 లక్షణాలు ఉంటాయి. అందువల్ల వారి నేతృత్వంలో అందరికీ ప్రయోజనం కలుగుతుంది. దాని ఫలాలు కలకాలం నిలిచి ఉంటాయి. అయితే నాయకులందరూ విజేతలని చెప్ప వీలు లేదు. సాధారణంగా వారి వైఫల్యాలకు కారణాలు ఇవి కావచ్చు. అవి: ఒక నిర్ణీత లక్ష్యం లేని జీవితం. అందరికీ లక్ష్యాలు ఉండాలని లేదు కానీ జీవితమంతా కాలక్షేపము, యాంత్రికతే అయితే వారు సాధించేది శూన్యం. 2. నిగ్రహం లేకపోవడం. నిగ్రహానికి క్రమశిక్షణ పునాది. నిగ్రహం లేనివారు అన్నిటికీ అతిగా స్పందించి సుఖాలకి పొంగిపోయి, కష్టాలకు కుంగిపోయి నిలకడలేక అలజడితో జీవిస్తారు. 3. వాయిదాలు వేసే తత్వం. ఇప్పుడు కాదు, రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం అనే సాగతీత స్వభావం. ప్రమాదాలస్య నిద్రాభిః అన్నట్లు పొరపాట్లు, ఆలస్యం, బద్ధకం వీరిని వెన్నంటి ఉంటాయి. పట్టుదల లేకపోవడం. అన్ని పనులు అనుకున్నట్టు అనుకున్నంతలో జరగవు. అటువంటప్పుడు అసహనం కాక ఓరిమి, పట్టుదల, నిలకడ అవసరం. అంతా బాగా నడిచినప్పుడు ఉన్న హుషారు మందకొడి సమయంలో డీలాగా మారిపోతే మళ్ళీ దాన్ని ఉత్సాహంగా మార్చుకుని పని మీద దృష్టి కేంద్రీకరించడం కష్టమవుతుంది. ఇలాగే సెక్సు కార్యకలాపాలలో నియంత్రణ లేకపోవడం,
అన్నిటా వ్యతిరేక భావనలు, ఏమీ ఇవ్వకుండా ఏదో ఒకటి అప్పనంగా పొందాలనే మనస్తత్వం, నిర్ణయాలు తీసుకోలేకపోవడం, తీసుకున్న దానికి కట్టుబడలేకపోవడం, అతి జాగ్రత్తతో అన్ని అవకాశాలను జారవిడుచుకోవడం, సహచరుల ఎంపికలో తొందరపాట్లు, పొరపాట్లు, మూఢ విశ్వాసము, అపనమ్మకాలు, పని మీద శ్రద్ధ లేకపోవడం, ఉత్సాహం లేకపోవడం, ఓర్మి లేకపోవడం, నలుగురితో కలవలేని తత్వం, స్వశక్తితో కాక వచ్చిపడిన ధనాధికారాలు, వంచన, అసత్యం ఇత్యాదులు. కనుక వైఫల్యాలు విశ్లేషించుకునేవారు బయటికి కాక లోనికి చూడమని పెద్దలు చెప్పారు. నిన్ను నీవు తెలుసుకో అని. ఇది స్పష్టంగా అర్థమైతే ప్రతి అనుభవము విశదపడుతుంది. మన బలహీనతల గురించిన పూర్తి అవగాహన ఉండి ఒక్కోటిగా అవి వదులుకుంటే అవే బలాలై ప్రతికూలతలను తారుమారు చేస్తాయి. ఒక దేశం అభివృద్ధి చెందడం అంటే అక్కడ సంపద, స్వేచ్ఛ, సంతోషం, సంక్షేమం ఉన్నట్టు. వీటిని సమకూర్చేది ప్రభుత్వమే అయినా అది ఏకపక్షం అయిన పక్షంలో ఎంతో కాలం నిలవదు. ప్రజల సహకారము దానికి ఉండాలి. శ్రమ విలువను అందరూ గుర్తించి పరస్పర సహకారంతో సృష్టించిన సంపదకు ఎటువంటి ప్రతికూల పరిస్థితులలోనూ కొరత ఏర్పడదు. నిశ్చితం అంటే డెసిషన్. నిశ్చితము, నిశ్చయబుద్ధి నిర్ణయాలు తీసుకునే స్వభావానికి సంబంధించినవి. అధికంగా వైఫల్యాలు సకాలంలో నిర్ణయం తీసుకోకపోవడం లేదా తొందరపాటు నిర్ణయాల వల్ల కలుగుతాయి. నిర్ణయం త్వరగా జరగాలి, అవసరమైతేనే దానిని మార్చాలి. అది నిదానంగా ఉండాలి. హెన్రీ ఫోర్డ్ మొదలైన ప్రముఖులు ఇది ఆచరించారు. వేసుకోవాల్సిన ప్రణాళిక అంతా నిర్ణయానికి ముందే జరగాలి. త్వరితంగా తీసుకునే నిర్ణయాలు, నిదానంగా యోచించి చేసే మార్పులు చేర్పులు విజేతల స్వభావమైతే, జాప్యం చేసి తీసుకునే నిర్ణయాలు, తొందరపాటు మార్పులు చేర్పులు విఫలుర స్వభావం. యోచించి తీసుకునే నిర్ణయాలు ఇతరుల అభిప్రాయాలు, గాలివార్తలతో ప్రభావితం కారాదు. నిర్ణయంలో చేసుకునే మార్పులు పూర్తి విశ్లేషణ చేసుకున్నాకే జరగాలి. అభిప్రాయాలు కారు చౌక, విరివిగా లభిస్తాయి. అన్నీ వినాలి, అన్నీ చూడాలి, కానీ నిర్ణయం మనది కావాలి. చెప్పేదానికన్నా ఎక్కువ చేసే స్వభావం అలవర్చుకోవాలి. మన ఆకాంక్ష, మన నిర్ణయాలు, మన కార్యాచరణ. నల్లజాతివారి బానిసత్వ విముక్తిని కాంక్షించి దానికైన బిల్లుని ప్రతిపాదిస్తే తీవ్ర వ్యతిరేకత వస్తుందని అబ్రహాం లింకన్ ఎరుగును. దాన్ని నివారించేందుకు ఎందరో తన నిర్ణయానికి మార్పులు చేర్పులు సూచించారు. కానీ అతడు లక్ష్య పెట్టలేదు. దాని అమలు కొన్ని ప్రాణాలను, ఆఖరుకు తన ప్రాణాన్ని బలిగొంది. కానీ మానవాళికే తలవంపు అయిన జాతి వివక్ష ఆ దేశంలో రూపుమాసింది. మత పెద్దలు సోక్రటీసు చేతిలో విషపాత్ర ఉంచి, నీ అభిప్రాయాలు మార్చుకుంటావా, అది తాగుతావా అంటే అతను తాగి చనిపోయేందుకే నిశ్చయించుకున్నాడు గాని అభిప్రాయం మార్చుకోదలుచుకోలేదు. లక్ష్యం కోసం తమ జీవితాలను లెక్క చెయ్యని ఇటువంటి ఎందరో నాయకుల అనుభవాలు మనిషి ఆకాంక్షలకు, ఆశయాలకు పరిమితులు ఉండవని మలితరాలకి చాటి ఇంకెన్నో విప్లవాత్మక మార్పులు మానవ సమాజం ఎదట ఆవిష్కరించాయి. 1776లో జార్జి వాషింగ్టన్తో పాటు అతని అనుచరులు 58 మంది స్వాతంత్ర్య ప్రకటన మీద సంతకాలు పెట్టి అతి శక్తివంతమైన బ్రిటిష్ వారి పాలన నుంచి విముక్తిని ఆకాంక్షించారు. ఒక రకంగా అప్పటికి అది తమకు తాము లిఖించుకున్న మరణ శాసనమే. కానీ వారి ఆకాంక్ష, నమ్మకం, సంఘటిత ప్రణాళికల ముందు బ్రిటిష్ వారు తలంచక తప్పలేదు. అమెరికన్ స్వాతంత్ర్య పోరాట ఖ్యాతిని ప్రముఖంగా జార్జి వాషింగ్టన్కే చరిత్ర పుస్తకాలు ఆపాదించిన మరుగున పడిన ఎందరో మహనీయుల పేర్లు, వారి నాయకత్వ పటిమ సాకారమైన ఈ అమెరికన్ కలకి స్ఫూర్తి ప్రదాతలు అని చెప్పక తప్పదు. ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఈ దృష్టాంతాలన్నిటికీ వెనుక వాటిని సాకారం చేసిన మహనీయుల నిశిత దృష్టి, నిశ్చితమైన సంకల్పము ఉన్నాయి. సామాన్యులకి తెగింపులా అగపడే వారి నిర్ణయానికి ముందు విస్తృతమైన విశ్లేషణ, ప్రణాళికలు, చెయ్యబోయే పని, దాని పర్యవసానాల గురించిన స్పష్టత ఉంటాయి. అయితే మహనీయుల సంకల్పసిద్ధికి ఉపకరించిన ఈ ముఖ్య లక్షణం సామాన్యుల ప్రతి కాంక్షను అందివ్వగల సమర్థమైనదే.
ఆశయం ధనార్జనైనా, ప్రజానాయకత్వమైనా, సృజనాత్మక ఆవిష్కరణ అయినా, ఉన్నతోద్యోగమైనా, తెలిసిన కళలో కౌశలమైన. నిలకడ లేక పట్టుదల, పర్సిస్టెన్స్. పట్టు పట్టరాదు, పట్టి విడువరాదు అన్నారు. నిలకడ అంటే పట్టుదల. ఆరంభశూరత్వంతో పెట్టుకున్న ఆశయాల వేడి 1-2 రోజులకి చల్లారిపోతుంది. మొదటి నుంచి పని పూర్తయ్యే వరకు పట్టుదల నిలిచి ఉండేందుకు విల్ పవర్ అంటే ధీశక్తి అవసరం. ఇది దానంత అది కలిగేది కాదు, పెంచుకోవాల్సిందే. పట్టుదల కలిగిన వారిని మొండివాళ్లని సమాజం అర్థం చేసుకుంటుంది. అయితే ఒకరి నిలకడ పట్టుదల, మొండితనమా అన్నది వారు ఎంపిక చేసుకున్న లక్ష్యాన్ని బట్టి ఉంటుంది. గాంధీ మహాత్ముడు, నెల్సన్ మండేలా వంటి వారి పట్టుదలను మొండితనమనడం అసంబద్ధం. ఆరంభంలోని స్ఫూర్తి తదుపరి తగ్గుతున్నట్టు అనిపించినప్పుడు ఒంటరిగా ఉంటే కుదరదు. అందుకోసం మేధోనిధి సహకారం అవసరం, అంటే మాస్టర్ మైండ్ గ్రూప్. మన యోచనలకు అనుగుణమైన గుంపును తయారు చేసుకోవడం అవసరమని ముందే చెప్పుకున్నాం. అటువంటి అండ ఉన్నప్పుడు గుంపులోని ఏ ఒక్కరూ జారినట్టు అనిపించినా మిగతా వారు చేయి అందించి నిలుపుతారు. వారి సహకారానికి తోడు క్రమం తప్పక చేసుకునే స్వయం సూచనలు స్ఫూర్తిని, ఉత్సాహాన్ని నిలుపుతాయి. ఆశయ విరుద్ధ భావనలు మదిలో చొరనీయకూడదు. సిరి సంపదలే లక్ష్యమైతే పేదరికపు తలపులు కలగకూడదు. స్వేచ్ఛా స్వాతంత్ర్యాలే ఆశయమైతే బానిస భావాలకు తావు లేదు. అంతశ్చేతనకి మంచి తలపులని, చెడ్డవని తేడా ఉండదని, వేటిని జపిస్తే అటే మనని లాక్కెళుతుందని కూడా ముందు అనుకున్నాం. కనుక ఆశయానికే త్రికరణ శుద్ధిగా అంకితమై సాధించదలుచుకుంటే నిశ్చితము, పట్టుదల మన స్వభావం కావాలి. అటు ఇటు బెసగని నిలకడ తత్వం అభ్యాసంతో అలవాటవుతుంది. వివిధ రంగాల్లో తారాపథానికి చేరుకున్న ఎంతోమంది అవకాశాల కోసం, మొదటి పరిచయం కోసం, చిన్నపాటి గుర్తింపు కోసం ఏళ్ల తరబడి వేచి చూచి తిరస్కారాలను కూడా పురస్కారాలుగా భావించి ప్రయత్నం విడువక సాధించిన వారే. వారందరి సామాన్య స్వభావాన్ని నిర్వచించదలిస్తే ఠక్కున స్ఫురించే ఒకే ఒక్క పదం పట్టుదల. పట్టుదలను పెంచేందుకు అవసరమయ్యే 4 అంశాలు. 1. స్థిరమైన లక్ష్యం, అది సాధించాలని నిరంతరం రగిలే బలమైన కాంక్ష. 2. నిర్దుష్టంగా రచించిన ప్రణాళిక, దానిని అనుసరిస్తూ సాగే క్రమశిక్షణాయుతమైన కార్యాచరణ. 3. లక్ష్య విరుద్ధమైన ఎటువంటి వ్యతిరేక భావనలకు చోటివ్వని ఉత్తేజము, ఉత్సాహము నిండిన మనస్సు. 4. మనంత బలంగానూ మన ఆశయ సాధనను కాంక్షించే మరొకరు లేదా మరికొంతమంది భావసారూప్య స్నేహ బృంద సహకారం, అంటే మాస్టర్ మైండ్ గ్రూప్. మహమ్మద్ ప్రవక్త గురించి ఆఖరి ప్రవక్త అన్న శీర్షిక కింద వెలువడ్డ రచనను థామస్ సుగ్రూ ఇలా సమీక్షించారు. మహమ్మద్ ఉపన్యాసాలు అవి అక్కడి వారికి పరిచితమే, కానీ వారు పట్టించుకోలేదు. తన జీవితాదర్శం ఏమిటన్నది అతను 40వ ఏట నిర్ణయించుకున్నాడు. అక్కడి నుంచి 10 ఏళ్ల పాటు అతని మాటలను, భగవత్తత్వాన్ని గురించిన అతని అభిప్రాయాలను అప్పటి సమాజం అవహేళన చేసింది. అతని కుటుంబాన్ని, అనుచరులను వెలివేసి కనీస జీవన వసతి లభించకుండా కట్టడి చేసింది. 10 ఏళ్లు తిరిగేసరికి అతను ప్రపంచ మార్గాల కూడలి అని చెప్పబడే మక్కాకి దైవ సందేశ ప్రచారకర్తగా, ఒక కొత్త మతధర్మ స్థాపకునిగా ఎదిగాడు. తన మాటల బలం, తన ప్రార్థన ప్రభావం, మనిషికి మహేశ్వరునితో గల అనుబంధం అతన్ని ఈ అత్యున్నత స్థానానికి చేర్చాయి. అతడు ప్రవచించి ప్రకటించిన దైవగ్రంథం ఖురాను లోకోత్తరము, మహాద్భుతము. అతను విద్యాధికుడు కాడు, సంపన్నుడు కాడు, కవి కాడు. కానీ ఏర్చి కూర్చిన పద సంపదతో శోభిల్లే ఖురాను కవిత్వం అతి సుందరము, దివ్యము, దైవానుగ్రహ సాధకము అని నేటికి కోట్లాది భక్తులు ప్రస్తుతించి పారాయణం చేస్తున్నారు. మహమ్మద్ తనను తాను ఒక కొత్త మత సృష్టికర్తగా చెప్పుకోలేదు. భగవంతునికి మనుషులంతా ఒక్కటేనని, మానవులందరి భగవంతుడు ఒక్కడేనని విశ్వసించే దైవభక్తులైన క్రైస్తవ యూదు సోదరులను తనతో కలవమని ఆహ్వానించాడు.
తన సందేశము, సౌహార్దము, విశ్వాసాలే ఆయుధాలుగా అతని సైన్యం జెరూసలెంలో అడుగుపెట్టి సాధించిన విజయంలో ఒక్కరూ ప్రాణం కోల్పోలేదు. అతని బోధనలు అపార్థం చేసుకుని కత్తి కట్టినవారు తరువాతి కాలంలో క్రూసేడుల పేరుతో దాడులు చేసి ఎంతోమంది మహమ్మదీయులను సంహరించారు. కానీ కాలక్రమేణా మహమ్మద్ సందేశ ప్రభావం వారికి అవగతమైంది. జ్ఞాన నిక్షేపునిగా అతన్ని ప్రస్తుతించి అతను నడయాడిన ప్రదేశాన్ని విశ్వజ్ఞాన కేంద్రంగా గుర్తించి అతని బోధనల సారాంశాన్ని శిరసావహించారు. ప్రపంచమంతా వ్యతిరేకించిన విజేతలు మాత్రం తమ ఆశయ సాధనకే కట్టుబడి పట్టుదలతో నిలిచి ఉంటారు. మేధోనిధి శక్తి అంటే పవర్ ఆఫ్ ది మాస్టర్ మైండ్. మనం రచించుకున్న పథకాలు వాటికవి జడ పదార్థాలు. వాటిని కదిలించి కార్యాచరణలో పరుగులెత్తించే శక్తి కావాలి. సకల ఆశయాలు శక్తితోనే సాధ్యం. ప్రణాళికాబద్ధంగా అమల్లో పెట్టబడిన జ్ఞానమే శక్తి. సంపదలు, ప్రజాదరణ, కళాకౌశలం ఇలా సాధించదలిచేది ఏదైనా శక్తిగా రూపాంతరం చెందిన జ్ఞానమే వాటికి సాధనం. అందుకని జ్ఞానమే శక్తి అన్నారు. అది 3 విధాలుగా మనం సముపార్జిస్తాం. 1. అనంత మేధస్సు అంటే ఇన్ఫైనైట్ ఇంటెలిజెన్స్. ఇంతకుముందు అనుకున్నట్టు ప్రపంచంలోని అన్ని ఆలోచనల సమీకృత సంగ్రహమే అనంత మేధస్సు. అందరి ప్రార్థనలు, కాంక్షలు, ఆలోచనలు కాల ప్రదేశాల నిమిత్తం లేకుండా ఇందులో జమ అవుతూ ఉంటాయి. బలమైన కాంక్ష, నమ్మకం, సృజనాత్మక కాల్పనికత అంటే స్ట్రాంగ్ డిజైర్, ఫెయిత్, క్రియేటివ్ ఇమాజినేషన్ వీటిని అభ్యసించేవారికి దీని నుంచి కొత్త ఉపాయాలు స్ఫురిస్తాయి. 2. అనుభవసారం. తొలి దశలో ఇది విద్యాబోధన నుంచి నేర్పబడుతుంది. అది ఉపయోగించి ఆచరించే క్రమంలో మనకు మనంగా నేర్చుకున్న పాఠాల అనుభవం దీనికి జతపడి మన గమనాన్ని నిర్దేశిస్తుంది. 3. శోధన. విజ్ఞానశాస్త్ర ఆవిష్కరణలు నిరంతరంగా శోధించి చేసిన ప్రయోగాల ఫలితమే. అదేవిధంగా వివిధ అభిప్రాయాలు, స్ఫురించిన ఉపాయాలు, అనుభవాలు, నేర్చుకున్న పాఠాల సమన్వయంతో నిరంతరం చేసే కొత్త ప్రయోగాల ద్వారా కొత్త మార్గాల రూపకల్పన సాధ్యపడుతుంది. ఇలా సముపార్జించిన జ్ఞానానికి ప్రణాళికను జోడించి కార్యాచరణలో పెట్టినప్పుడు అది శక్తిగా వ్యక్తమై విజయం దిశగా మనని తీసుకెళ్తుంది. ఇప్పుడు మేధోనిధి లేదా మాస్టర్ మైండ్ ఏమిటో చూద్దాం. భావసారూప్యం కలిగిన 2 లేక ఎక్కువ మంది తమ భావనలు, జ్ఞానము, కార్యాచరణను ఒక్కటి చేసి దాని ప్రయోజనాలను అందరికీ పంచేదే మాస్టర్ మైండ్ గ్రూప్ లేదా మేధోనిధి సమూహం అంటే మేధస్సుల నిధి. సాధారణ ప్రయత్నాలు అసాధారణ ఫలితాలనివ్వాలంటే ఇది ఆవశ్యకం. విద్యుత్తు, రేడియో తరంగాల్లా మనిషి ఆలోచనలు కూడా అగ్రాహ్యమైన శక్తి స్వరూపమే. 2 శక్తులు ఏకమైతే వాటి ఉమ్మడి శక్తి ఖచ్చితంగా 2 అంతకన్నా ఎక్కువో అయి తీరుతుంది. మేధోనిధి కీలకం ఇదే. ఒక విద్యుత్ బ్యాటరీ ఇచ్చే శక్తి కన్నా అలాంటి వాటిని కొన్నిటిని అనుసంధిస్తే ఉత్పన్నమయ్యే విద్యుత్తు ఎలాగైతే ఎక్కువ ఉంటుందో అదేవిధంగా ఒకరి ఆలోచన కన్నా 2 లేదా ఎక్కువ మంది భావసారూప్యం కలిగిన వారి సమిష్టి ఆలోచన అధిక శక్తిదాయకమవుతుంది. ఆ ఉమ్మడి అధిక ప్రయోజనం గుంపులోని అందరికీ లభిస్తుంది. అంటే వైయక్తిక ప్రయత్నంతో ఒకరు పొందే ప్రయోజనం కన్నా అదే ప్రయత్నాన్ని బృందంతో కలిసి ఆచరించినప్పుడు కలిగే ప్రయోజనం విస్తృతం. మహాత్మా గాంధీ వంటి ప్రపంచ నాయకులకు తమ ఆశయం ఒక సంకల్పంగా తమ వ్యక్తిగత స్థాయిలోనే జరిగిన క్రమక్రమంగా వారిని అనుసరించే వారి ఆలోచనల భావసారూప్యం గొప్ప గొప్ప మేధోనిధి బృందాల ఆవిర్భావానికి దోహదపడి ఆ సమిష్టి శక్తి కార్యసాధనను వారికి సుగమం చేస్తుంది. ఆలోచనలలోని సారూప్యం అన్నది గుర్తుంచుకోవలసిన విషయం. అంటే అందరి లక్ష్యము ఒకటే కావాలి, ఎటువంటి భిన్నతకు తావుండరాదు. అప్పుడు సమిష్టి జ్ఞానశక్తి అందరికీ లభించి అనుకున్నది నెరవేరుస్తుంది. కామశక్తి పరివర్తన రహస్యం. ఇంగ్లీషులో ట్రాన్స్మ్యూటేషన్ ఆఫ్ సెక్స్ అని దీని మూలం.
ట్రాన్స్మ్యూటేషన్ అంటే పరివర్తనం. ఒక పదార్థం గాని, ఒక శక్తి గాని తన అసలు స్వభావాన్ని వదిలి వేరే స్వభావానికి పరివర్తనం చెందడం అన్నమాట. సెక్స్ భావన కూడా ఒక శక్తే. స్థూలంగా దీని ప్రయోజనాలు: 1. జాతి వృద్ధి దీనితోనే జరుగుతుంది. 2. బాధా నివారిణి. బాధ నుంచి ఏ మందు ఇయ్యని ఉపశమనం సెక్స్ ఇస్తుంది. 3. దాని వ్యక్తీకరణ దిశను మార్చి పరివర్తన చేసిన పక్షంలో ఇతర ఉపయోగకర వ్యాపకాలకు దోహదం చేస్తుంది. ట్రాన్స్మ్యూటేషన్ లేదా పరివర్తన చెందించడం అంటే సెక్స్ కోరిక కలిగినప్పుడు దాని సహజ వ్యక్తీకరణ అయిన కలయికలో వృధా చేయక ఇంకో ఉపయోగకర వ్యాపకం మీదికి మళ్లించాలి. అది ఒక సృజనాత్మక వ్యాపకమైన, ధనార్జన అయినా, ఇంకే పనికొచ్చే వ్యాపకమైన. సెక్సు ఎంత బలమైన శక్తో మనకు అనుభవమే. కామాతురాణం నభయం నలజ్జ అని పెద్దలు అననే అన్నారు. కామవాంఛ తీర్చుకోవడం కోసం ప్రాణాలను, పరువును, ప్రమాదాన్ని లెక్క చెయ్యక ఉరుకులు పరుగులు పెట్టేవారిని మనం చూస్తూ ఉంటాం. దాని శక్తి అటువంటిది. మనిషి బుద్ధిని ఇంతగా కేంద్రీకరించే భావోద్వేగం మరోటి లేదంటే అతిశయోక్తి లేదు. అందుకే ఇదో శక్తి స్వరూపం. ఎందరో జ్ఞానులు ఈ సంగతి గుర్తించి కామవాంఛను భౌతికదారుల గుండా వ్యర్థపుచ్చకుండా ఇతర కౌశలాల మీదకి మళ్లిస్తారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రాజకీయ నాయకులు, కళాకారులు, శాస్త్రవేత్తలు ఎంతోమంది ఈ విధంగా కామశక్తిని తమ రంగాల్లోకి మళ్లించి వాటిని వృద్ధి చేసుకున్నవారే. అయితే భౌతిక సంపర్కం కోరకుండా కామవాంఛను తృప్తిపరచడం సులభం కాదు. దానికి ఎంతో నిగ్రహము, ధీశక్తి అవసరం. ఆశయసిద్ధి కోసం, జీవిత లక్ష్యం కోసం కార్యోన్ముఖులయ్యేవారు దీనిని అభ్యసిస్తే వారి లక్ష్య సాధనకు అది తన వంతు సహకారాన్ని అందిస్తుంది. కామం సహజ ప్రయోజనమైన సంతానోత్పత్తి విధిని నెరవేర్చిన తర్వాత ఆ శక్తిని ఈ విధంగా వేరే ఉపయోగకర మార్గాల్లోకి మళ్లించడమే ఆ శక్తిని మనకి ప్రసాదించిన ప్రకృతి పరమార్థం. ఆ లెక్కన విపరీత కామవాంఛలున్నవారు తలచుకుంటే ఏ ఆశయాన్నైనా సాధించగల శక్తిమంతులు. క్షణిక సుఖమే చాలునని దాన్ని వృధా చేసుకోకుండా ఉన్నట్టయితే. అయితే పునరుత్పత్తి తర్వాత ఈ బాదరబందీ లేకుండా వాంఛలు ఆరిపోతే మంచిది కదా అని కొందరు అనవచ్చు. స్త్రీల విషయంలో ఇంకా పరిశోధనలు జరగాల్సి ఉంది, కానీ పురుషుల అభ్యున్నతికి కామవాంఛ కూడా అత్యావశ్యకం. అది లేని జీవితం నిస్సారము, నిరాసక్తము అయిపోతుంది. ఉదాహరణకి జంతువుల్లో మగవాటికి పునరుత్పత్తి అవయవాలు తొలగించేస్తారు, పనులకి ఆటంకమని. అలా చెయ్యబడ్డ ఎనుబోతులను, ఎద్దులను చూడండి. పౌరుషరహితంగా, నిరాసక్తంగా వాటి ఆడపశువుల మాదిరే అవి తయారవుతాయి. మనిషి ప్రకృతి ఇందుకు భిన్నం కాదు. అందుకని మన అభ్యున్నతికి కామం అత్యావశ్యకం. దాన్ని ఎలా వినియోగిస్తున్నాం అన్నది ముఖ్యం. మనసుకు అత్యంత ఉత్ప్రేరకాలైన 10 భావోద్వేగాలు చెప్పబడ్డాయి. అవి సెక్సు, ప్రేమ, ధనము, కీర్తి, అధికారాలకైన బలమైన కాంక్ష, సంగీతం, ఇరువురి మధ్యగల అనుబంధం, భావసారూప్యం కలిగిన మాస్టర్ మైండ్ బృందస్ఫూర్తి, ఒకే కష్టానికి గురైన వారికి ఒకరి పట్ల ఒకరికి గల సహానుభూతి, స్వయం సూచనలు లేదా ఆటో సజెషన్, భయం, మాదక ద్రవ్యాలు. వీటిలో ఆఖరి 2 హానికారకమైనవి, మిగతావి ప్రయోజనకరమైనవి. జాబితాలో మొట్టమొదట ఉన్నది సెక్స్ అని గమనించే ఉంటారు. అది సహజము, వాస్తవము. చరిత్రలో ఎంతోమంది ప్రముఖుల విజయ సాధనకి వెనక ప్రేమాస్పదులైన వారి భార్య గాని, ప్రేయసి గాని ఉన్నది. నెపోలియన్ తన భార్య జోసెఫిన్తో సఖ్యతగా ఉండినన్నాళ్ళు అతనికి ఎదురు లేకుండా పోయింది. అయితే ఒకసారి మాత్రం జోసెఫిన్ను అశ్రద్ధ చేసి వేరే వారి మాటలు వినడం, సెయింట్ హెలీనా వద్ద ఓటమి పాలవడం కేవలం యాదృచ్ఛికం కాకపోవచ్చు. మన్మథతాపాన్ని సాగు చేసుకుని ప్రతిష్ఠ గడించిన వారిలో జార్జి వాషింగ్టన్, థామస్ జెఫర్సన్, విలియం షేక్స్పియర్, ఎల్బర్ట్ హబ్బర్డ్, ఆస్కార్ వైల్డ్, అబ్రహాం లింకన్, వుడ్రో విల్సన్, రాల్ఫ్ వాల్డో ఎమర్సన్, ఆండ్రూ జాక్సన్ ప్రభృతులు ఉన్నారు. జనులు విజేతలుగా నిలదొక్కునేది 40వ పడిలో పడిన తర్వాతే ఎందుకని పరిశోధనలు జరిగాయి.
యుక్త వయసులో కామవాంఛలను అణుచుకునేందుకు భౌతిక మార్గాలనే ఆశ్రయించడం వల్ల నీరసపడి ధ్యాస మందగించడం, అదే నడివయసు వచ్చేసరికి పరిణతి బాధ్యతలు పెరిగి కోరిక కలిగినప్పుడు హడావిడిగా దులిపేసుకునే ప్రయత్నం చెయ్యక మనసు మళ్లించుకునే నేర్పు కలగడంతో ఆ శక్తి ఇతర వృత్తి వ్యాపకాలలో శ్రద్ధ పెట్టేందుకు వినియోగపడడమే దీనికి కారణం అని కనుగొన్నారు. హెన్రీ ఫోర్డ్, ఆండ్రూ కార్నెగీ, జేమ్స్ హిల్ వంటి ప్రముఖులు తమ 40వ పడిలోనే స్థిరమైన విజయాలు సొంతం చేసుకుని నిలదొక్కున్నారు. 35-40 మధ్యలో మనిషి తన సెక్సు వాంఛలు తీర్చుకునే విషయంలో నిగ్రహము, వాటిని వేరే ఉపయుక్త విషయాల మీదికి మళ్లించడము అలవాటు చేసుకుంటాడు. ఇది ప్రకృతి సహజం. అయితే నిగ్రహం అభ్యాసంతోనే అలవడుతుంది. పరిణతి తెచ్చుకోక కుర్రతనపు ధోరణే కొనసాగిస్తే తోక తెగిన గాలిపటంలా దిశ లేని జీవితమే. సెక్సు, ప్రేమ రెండు బలీయ మనస్థితులు. వాటి వ్యక్తీకరణల్లో ఉంటుంది తేడా. సెక్సు శారీరకం, విధ్వంసకరం. ప్రేమ మానసికం, ప్రయోజనకరం. సెక్సు శక్తి దులిపేసుకునే వ్యక్తీకరణతో నశించిపోతుంది. ప్రేమశక్తి వ్యక్తీకరణతో బలపడుతుంది. సెక్సు ప్రదర్శన కొందరి వద్దనే వీలయ్యేది, చెయ్యగానే ఆరిపోయేది. ప్రేమ ప్రదర్శన సకల ప్రపంచ వస్తు వ్యక్తులపైన వీలయ్యేది, చేసే కొద్దీ పెరిగేది, ఉపయుక్త వ్యాపకాలలో ధ్యాసను పెంచేది. అయితే సెక్సును ప్రేమగా రూపాంతరీకరిస్తే ఆ ప్రయోజనాలు అది కలిగిస్తుంది. ఏ శక్తి అయినా దానిని పెంచేది, ఇంకో రూపంలో వ్యక్తపరచగలిగేదే ఉత్తమమైనది. నిగ్రహము, అభ్యాసాలే కీలకాలు. ఏ భావశక్తి అయినా తన ఆశయ సిద్ధిని బలపరుస్తోందా, నీరసపరుస్తోందా అనేది వివేకంతో యోచించి తదనుగుణంగా అభ్యాసంతో అలవాటు చేసుకోవాలి. అంతశ్చేతన అంటే సబ్కాన్షియస్ మైండ్. అంతశ్చేతన మన ఆలోచనల భాండాగారం, సబ్కాన్షియస్ మైండ్. ఇంద్రియగోచరమైన ప్రపంచానుభవంలో మనకి కలిగిన ఆలోచనలన్నీ ఇందులో నిక్షిప్తం చేసుకోవచ్చు. కనబడకుండా కేవలం ఒక ఆలోచన అయిన సంకల్పాన్ని సాకారం చేసేందుకు అవసరమైన పరిష్కార సహకారాలను అనంత మేధస్సు అంటే ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ నుంచి ఆకర్షించే వారధి అంతశ్చేతన. అంటే మన మనసుకి అనంత మేధస్సుకు మధ్యవర్తి అంతశ్చేతన. అయితే అలా అనంత మేధస్సు నుంచి అవన్నీ మనకి అంది మన కాంక్ష వాస్తవ రూపం దాల్చాలంటే ఆలోచన బలమైనదై ఉండాలి. అది ఇంతకుముందు చెప్పుకున్నట్టు బలమైన కాంక్ష అయి అది సాకారమవుతుందన్న నమ్మకం ఉండి దానికి భావోద్వేగం తోడై నిరంతరం స్వయం సూచనలతో మననం చేసుకుని హృదయస్థం చేసుకున్నప్పుడు అది అంతశ్చేతనలో భద్రమవుతుంది. అంతశ్చేతనకి మంచి తలపులని చెడు తలపులని భేదం ఉండనందున ఇందులో భద్రపరుచుకునే ఆలోచనల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రయోజనకరమైన వాటినే పెంచుకుంటూ ఎటువంటి వ్యతిరేక భావనలకు మనసులో చోటు లేకుండా చూసుకోవాలి. ఈ అంతశ్చేతన ఖాళీగా ఉండడం జరగదు. మనం నిద్రిస్తున్నా దాని ఉనికి గురించిన స్పృహే లేకున్నా దైనందిన జీవిత క్రమంలోనివే కొన్ని మంచివి, కొన్ని చెడువి అందులో జమ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు అందులో చెడువి చేరకుండా జాగ్రత్త పడాలి అనుకున్నాం. ఇదెలా అంటే ఇంతకు ముందే చెప్పుకున్నట్టు ఒక ఆలోచన వాస్తవ రూపం దాల్చాలంటే దానికి విశ్వాసాన్ని, భావోద్వేగాన్ని, అది సఫలమైనట్టి స్థితిని ఊహించుకునే సృజనని దానికి జత చెయ్యాలి. ఇవన్నీ మన ఆధీనంలోనివి, అనుకుంటే నియంత్రించుకోగలిగినవి. ఎల్లా వీలర్ విల్కాక్స్ అనే ఆమె చెప్పారు, నీకు ఏది లభిస్తుంది, ప్రేమ లేక ద్వేషమా అనే విషయంలో సందేహము వలదు. దాని మూలం నీ మదిలోనే ఉంది. నీ ఆలోచనలు అదృశ్య శక్తులు. నీ తలపు నుండి బయలు వెడలిన తక్షణమే అవి రెక్కలు కట్టుకుని అనంత మేధస్సులోకి ఎగురుకుంటూ పోయి అక్కడ తమతో సారూప్యం కలిగిన వాస్తవ స్థితులను నీ దగ్గరకు మోసుకొస్తాయి. నీకేది వచ్చిందన్నది నీ నుంచి ఏది వెళ్ళింది అన్నదాని ఫలితమే సుమా అని. ఆలోచన సాకారానికి భావోద్వేగము, ఊహాశక్తి కూడా దానితో పాటు ఉండాలని అనుకున్నాం. మన భావోద్వేగాల్లో 7 మంచివి, 7 చెడ్డవి ఉన్నాయి. 7 మంచివి:
కాంక్ష, విశ్వాసం, ప్రేమ, సెక్స్, ఉత్సాహం, ప్రణయతాపం, ఆశయం. 7 చెడ్డ భావోద్వేగాలు భయం, అసూయ, ద్వేషం, కక్ష, దురాశ, అంధవిశ్వాసం, కోపం. అయితే మంచివి చెడ్డవి ఒకే మారు మదిని ఆక్రమించుకుని ఉండవు. ఒకటుంటే రెండోది ఉండదు. అందువల్ల మంచివే నిరంతరం మన మననంలో ఉండాలి. ఇది అభ్యసించాలి. మనం గమనిస్తూ ఉంటాం, కొందరు పరిస్థితులు బాగులేనప్పుడు ప్రార్థనలు అందుకుంటూ ఉంటారు. ఫలితం ఉండదు. ప్రార్థనా విధానము అభ్యాసమే. అది ఒక ఆశయమే. అయితే చాలా మటుకు అదో మొక్కుబడి తతంగంగానే పూర్తవుతుంది. పరిస్థితులు బాగులేనప్పుడు దానికి భయ సందేహాలు జోడిస్తాం. ఇవన్నిటినీ అంతశ్చేతన నిష్పక్షపాతంగా గ్రహించి అనుగుణమైన ఫలితాలు ఆకర్షించుకుంటుంది. ప్రార్థనలు నిష్ప్రయోజనమనిపిస్తుంది. అనుకున్నంతా అయింది, భయపడ్డంతా అయింది అని మనం వింటూనే ఉంటాం కదా. దాని అంతరార్థం అనుకోబట్టే అయింది, భయపడబట్టే అయింది అని. ఆ అనుకోలు, భయము మన సంకల్పాలు, ఆశయాలు అనుకుంది మన అంతశ్చేతన. తదనుగుణమైన వాస్తవాన్ని ఆకర్షించుకుంది. నన్నడిగితే ప్రార్థన ఎలా చెయ్యాలని స్కూళ్లలో నేర్పాలి, కులమతాలకు అతీతంగా. అప్పుడు ప్రార్థన విజ్ఞానమవుతుంది. పిల్లలు వయోజనులయ్యాక వారి మనసుల్లోంచి భయం అనేది లేకుండా పోతుంది. కొన్ని వందల ఏళ్ల క్రితం ఉరుములకి, వానలకి, నిప్పుకి మనిషి భయపడేవాడు. యోచనకి పదును పెట్టి అవి భయపెట్టేందుకు కాదని, తన వినియోగం కోసమని వాటి శక్తిని అర్థం చేసుకుని మచ్చిక చేసుకున్నాడు. ఇప్పుడు అవంటే భయం పోయింది. అవంటే భయపడే అలవాటు పోయింది. ఇలాగే సక్రమంగా చేసే ప్రార్థన, దీర్ఘయోచన, ఆలోచన విధానము వీటిని స్కూళ్లలో బోధిస్తే జీవితంలో 99% భయాలు మటుమాయమవుతాయి. దానితో పాటే మన మనస్సు విశ్వమానవాళి మనస్సులతో అనుసంధించబడ్డదని, ప్రతి ఆశయ పరిష్కారము ఎక్కడో అక్కడ తగిన సమయంలో మనకి ఆవిష్కృతమయ్యేందుకు ఎదురు చూస్తోందనే సత్యము అవగతమై కార్యాచరణ మొక్కుబడిగా కాక నిజాయితీతోనూ నిండు మనస్సుతోనూ సాగిస్తాం. ప్రార్థనలు, ఆకాంక్షలు, ఆశయాలు సాకారమై తీరుతాయన్న విశ్వాసమే కీలకం. అప్పుడే అవి అంతశ్చేతనలో భద్రపడి వాటి పరిష్కార మార్గాలను అది అనంత మేధస్సు నుంచి ఆకర్షించుకుంటుంది. మన మెదడు లేదా మేధస్సు ఒక రేడియో ప్రసార కేంద్రం లాంటిది. అది మది నుండి తలపులను పైకి పంపేది, వాటికి తగిన సమాధానాలను అనంత మేధస్సు నుంచి ఆకర్షించుకునేది. ప్రసార కేంద్రంలో ప్రేషకము, గ్రాహకము ఉంటాయన్నది మనకి తెలుసు. ప్రేషకం అంటే ట్రాన్స్మిటర్, అంటే పంపేది. గ్రాహకం అంటే రిసీవర్, అంటే స్వీకరించేది. మన మెదటి ప్రేషక వ్యవస్థ ఈ అంతశ్చేతన. అంతశ్చేతన బయటికి మన ఆశయాలు, ఆకాంక్షలు పంపుతుంది. అవి ఈథర్లో ప్రయాణించి అనంత మేధస్సు నుంచి అనుగుణమైన సమాధానాలను మోసుకొస్తాయి. వీటిని మళ్ళీ మనకి చేర్చేది మన మెదటి కాల్పనిక సృజనాత్మక వ్యవస్థ, అంటే క్రియేటివ్ ఇమాజినేషన్. ఇంతకు ముందే చెప్పుకున్నట్టు కాల్పనిక సృజనాత్మకతకి మెదడు ఎంతో చురుగ్గాను, ఉత్తేజంగానూ ఉండాలి, స్తబ్దుగా కాదు. ఈ చురుకు ఉత్సాహభరితమైనా కావచ్చు, అలజడైనా కావచ్చు. అట్టి దశలో సృజనకి ప్రేరణ లభించి ఉపాయాలు, సమాధానాలు, పరిష్కారాలు మెరుపులా స్ఫురిస్తాయి. ఇది దానంత అది కలగదు. స్వయం సూచనలతో, అంటే ఆటో సజెషన్తో తలపులు సమన్వయించి సంఘటితం చేసి మెదటికి చురుకు రగిలించాలి. ప్రపంచ శక్తుల్లో అత్యంత ప్రభావవంతమైనవి మన పంచేంద్రియాలు, అంటే చెవి, ముక్కు, నోరు, కన్ను, నాలుక కనిపెట్టలేనివే. చరాచర జగత్తును ఈ అగ్రాహ్య శక్తులే నడిపిస్తున్నాయి. మానవాళికి ఈ శక్తుల కిటుకు, కీలకము ఇంకా తెలియదనే చెప్పుకోవాలి. జరుగుతున్నవి ఎందుకు, ఎలా జరుగుతున్నాయో, ఏ ఫలితానికి ఏది కారణం అనే ప్రశ్నలు చాలా మటుకు ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. అయితే ఇప్పుడిప్పుడే మనిషి దృష్టి మెదడు మీదికి మళ్ళీ పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఇది నెపోలియన్ హిల్ ఈ పుస్తకం రాసిన 30వ దశకం నాటి సంగతి. ఆ పరిశోధనల్లో భాగంగానే మెదడు నిక్షిప్తం, విశ్లేషణ, వ్యక్తీకరణ వంటి ఎన్నో పనుల కోసం
కొన్ని బిలియన్ల కణజాలాలు నాడీతంత్రులు సంక్లిష్ట అమరికతో కూర్చబడి ఉంటాయని తెలుసుకుంటున్నారు. ఈ అమరికలను ఉపయోగించి అనంత మేధస్సు నుంచి అది సమాధానాలను ఎలా గ్రహిస్తుందన్నది తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించే డ్యూక్ విశ్వవిద్యాలయ ఆచార్యులు డాక్టర్ రైన్ ఎదటలేని వస్తువులను, ఎదటివారి ఆలోచనలను తెలుసుకోగల సమర్థమైనవని చెప్పబడే టెలిపతి, క్లెయిర్వాయన్సుల మీద పరిశోధనలు సుమారు 1,00,000 వరకు ప్రయోగాలు చేశారు. ఇందులో భాగంగా ఒక 10-15 మందిని ఒకచోట కూర్చుండబెట్టి అవతలి గదిలో ఉంచిన ఒక కార్డుల దస్త్రంలో ఉన్న కొన్ని కార్డుల మీద ఏమని రాసి ఉందో అని అడిగితే అందులో 3-4 కనీసం 10-6 సరైన జవాబులు చెప్పారు. అంతకుముందు ఈ కార్డుల గురించి వారికేమీ తెలియకున్నా. ఈ సూత్రమే మాస్టర్ మైండ్ సమూహాల్లో కూడా అక్కరకొస్తుంది. ఒక విషయాన్ని భావసారూప్యం కలిగిన బృందం చర్చిస్తూ విశ్లేషిస్తున్నప్పుడు అంతవరకు అందులో ఏ ఒక్కరికి రాని కొత్త కొత్త పరిష్కార మార్గాలు బృంద చర్చల్లో స్ఫురిస్తాయి. రైన్ గారి పరిశోధనలను విశ్లేషించిన ఈహెచ్ రైట్ అనే ఆయన చెప్పిన దాని ప్రకారం కనబడే శక్తులైన అగ్ని, కాంతి వంటి వాటి ప్రభావం వాటికి మనమున్న దూరపు వర్గానికి విలోమ అనుపాతంలో తగ్గుతూ పోతుంది. కానీ టెలిపతి, క్లెయిర్వాయన్సుల ప్రభావం ఈ సూత్రానికి వ్యతిరేకం. అయితే మనిషి ఈ విద్య ప్రదర్శించేందుకు అతను మేల్కొని ఉండాలి, ఉత్తేజంగా ఉండాలి. మాదక ద్రవ్యపు మత్తు పనిచేయదు. ఉత్తేజం పెంచే ఉద్దీపన పదార్థాలైతే పనిచేయవచ్చు. రైట్ అభిప్రాయ ప్రకారం చూడకుండానే కార్డులో ఏముందో తెలుసుకునే కౌశలమే ఎదటి మనసులో కూడా ఏముందో తెలుసుకుంటుందనేందుకు సందేహమక్కర్లేదు. అభ్యసించి మన మనసులను ఉత్తేజపరచి ఇంద్రియగోచరం కాని జ్ఞాన ప్రకాశం నుంచి తగిన సమాధానాలు, పరిష్కార మార్గాలు గ్రహించవచ్చు. అతీంద్రియ జ్ఞానం అంటే 6th సెన్స్. మన 5 జ్ఞానేంద్రియాలకు అతీతమైన 6వ ఇంద్రియంగా చెప్పబడే అతీంద్రియ జ్ఞాన విశేషాన్ని ఇంగ్లీషులో 6th సెన్స్ అని వ్యవహరిస్తారు. మనిషి 5 ఇంద్రియాలకు అగ్రాహ్యమైన కొన్ని స్ఫురణలు, ఉపాయాలు, పరిష్కార మార్గాలు అనంత మేధస్సు ఈ 6th సెన్స్ ద్వారా అనుగ్రహిస్తుంది. అంతశ్చేతనలో గ్రాహక విభాగం అంటే రిసీవర్ అయిన సృజనాత్మక కాల్పనిక శక్తి అంటే క్రియేటివ్ ఇమాజినేషనే ఈ 6th సెన్స్ లేదా అతీంద్రియ జ్ఞానం. ఇది ఎప్పుడు ఎలా కలుగుతుందనేదానికి విజ్ఞానశాస్త్రపరమైన వివరణ ఏదీ లేదు. కేంద్రీకరించిన ఆలోచన, ధ్యానం వంటి మనస్థితుల్లో ఇది గ్రాహ్యమవుతుంది. ఆ ప్రకారం ఇది కొంతవరకు మనస్సంబంధం, కొంత దైవ సంబంధం అని చెప్పుకోవచ్చు. మనిషి మనసు విశ్వమేధస్సు అంటే యూనివర్సల్ మైండ్తో సంప్రదించే చోటు ఇది. సహకరించబోయే అవకాశాలు, సంభవించబోయే ప్రమాదాలు మనకి ఈ జ్ఞానం ద్వారా గ్రాహ్యమై దానికి అనుగుణమైన కార్యాచరణను మనం చేపట్ట వీలవుతుంది. ఇది మన ఆలోచనలతోనూ సంకల్పంతోనూ ప్రమేయం లేకుండా కలిగేది. అందుకే ఇంద్రియాతీతం. అయితే ఇది అద్భుత మానవాతీత చమత్కారం అన్నది ఈ రచయిత ఉద్దేశ్యం కాదు. నిజానికి మానవ ప్రమేయం లేని అద్భుత శక్తులను ఈ రచయిత నమ్మడు. కానీ ఏదో శక్తి స్వరూపం సృష్టి క్రమాన్ని నిర్దేశిస్తున్నది. అదే గుడ్డును పక్షిగాను, విత్తును మహావృక్షంగాను, గురుత్వాకర్షణై వస్తువులను పల్లపు దిశగా ఆకర్షించేదిగాను, ఇంకా ఎన్నెన్నో విశ్లేషణకి అందని ప్రాపంచిక చర్యా సమూహాన్ని కలిగిస్తోంది. తనకర్థమైనంత వరకు ఈ జ్ఞాన ప్రయోజనాన్ని గ్రహించిన రచయిత ఈ పుస్తకం ముద్రణ కావడానికి కొన్నాళ్ల ముందు ఒక ప్రయోగం చేపట్టాడు. తన బుద్ధికి స్ఫురించని విషయ విశ్లేషణలకు, పరిష్కారాలకు ఒక అదృశ్య మేధోనిధిని అంటే మాస్టర్ మైండ్ గ్రూపును సృష్టించుకున్నాడు. ప్రతి రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు తనకు ఆరాధ్యులైన ఎమర్సన్, పైనే, ఎడిసన్, డార్విన్, లింకన్, బర్బాంక్, నెపోలియన్, ఫోర్డ్, కార్నెగీ ప్రభృతులతో తన ఊహాకల్పితమైన మాస్టర్ మైండ్ గ్రూపును సృష్టించుకుని వారి శైలిని, వ్యక్తిత్వాలను అనుకరిస్తూ ఆ రహస్య సమావేశాలకు తాను అధ్యక్షత వహించేవాడు.
వీరందరి జీవిత చరిత్రలు అప్పటికే కూలంకషంగా చదివి ఉండడం వల్ల వారందరి ఉమ్మడి వ్యక్తిత్వము ఆలోచనా శైలి తనకు లభించాలన్న స్థిరమైన కాంక్షతో చేపట్టిన కార్యాచరణ ఇది. ఒక్కొక్కరిని పేరు పేరున పిలుస్తూ వారితో మాట్లాడేవాడు. ఆ సంభాషణలు ఇలా ఉండేవి. ఎమర్సన్ మహాశయ, నాకు తెలిసి మీ వలె ప్రకృతితో మమేకమై దానిని అవగాహన చేసుకున్నవారు లేరు. దయచేసి మీ అంత ప్రతిభావంతంగానూ ప్రకృతిని అవగాహన చేసుకుని ప్రాపంచిక స్వభావాన్ని దానితో సమన్వయపరిచి అర్థం చేసుకునే కీలకము, దానికై నేను అనుసరించాల్సిన కార్యాచరణ నా అంతశ్చేతన అంటే సబ్కాన్షియస్ మైండ్కు బోధించండి. దాని నుంచి నా అన్ని సందేహాలకు సమాధానాలు స్వీకరిస్తాను. బర్బ్యాంక్ గారు, సృష్టికి ప్రతిసృష్టిని చేసినవారు మీరు. మేము సమీపించేందుకే భయపడే బ్రహ్మజముడు చెట్టు ముళ్లను రాల్చి ఆహారంగా మారడం, అంతవరకు ఒక పోచకే పరిమితమైన గడ్డి మొక్కకి 2 అంతకన్నా ఎక్కువ పోచలు మొలవడం, వేరువేరు పువ్వుల రంగును పరిమళాన్ని మిళాయించి మరింత వర్ణశోభితము సుగంధభరితము అయిన కొత్త పుష్పం వికసించడం వంటి ప్రతిసృష్టిని చేసి భూతల స్వరూపాన్నే మార్చేశారు. మీ సృజనాత్మక మెళకువలు నాకు బోధించి పుణ్యం కట్టుకోండి బాబూ. నెపోలియన్ మహావీర, ప్రజలను చైతన్యపరచి కార్యోన్ముఖులను చెయ్యడం, ఓటమి తప్పనిసరి అనిపించిన పరిస్థితులను తారుమారు చేసి విజయాన్ని కైవసం చేసుకోగల అకుంఠిత విశ్వాసాన్ని నీ వద్దనే చూశాం. నీ వీరోచిత లక్షణాలను అనుసరించే విధంగా నన్ను అనుగ్రహించు ఓ విధి విధాత, భాగ్య చక్రవర్తి, విజయస్వరూప. నీకివే నా వీర ప్రణామాలు. పైనే సార్, ఆలోచనల విస్తృతిని, అభిప్రాయ స్వాతంత్ర్యాన్ని, నమ్మినదాన్ని నిష్కర్షగా చాటగల ధైర్యాన్ని అనుగ్రహించండి బాబూ. మిస్టర్ డార్విన్, కార్యకారణ అనుబంధాలను ఓపిగ్గా, ఎటూ మొగ్గకుండా, నిష్పక్షపాతంగా విశ్లేషించి అవగాహన చేసుకుని లోకానికి వివరించిన ధన్యులు మీరు. ఆ వివేచనా శక్తిని నాకు ప్రసాదిద్దురు. అధ్యక్ష లింకన్ మహాశయ, మీ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దిన సమన్యాయం, క్షమ, హాస్యప్రియత్వం, మానవతావాదాలను నా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దనివ్వండి స్వామి. అయ్యా కార్నెగీ గారు, మీరు నా జీవిత సాఫల్యానికై సూచించిన పుస్తక రచనకే మీకెంతో రుణపడి ఉన్నాను నేను. ఆ వ్యాసంగం నాకు అలౌకిక ప్రశాంతతను, సంతృప్తిని ప్రసాదిస్తోంది. కానీ ఒక పారిశ్రామిక దిగ్గజమైన మీ నుంచి సంఘటిత ప్రణాళికా రచన, తదనుగుణమైన కార్యాచరణ, నాయకత్వ లక్షణాలు నాకు దయచేద్దురు. మీ అడుగుజాడలను అనుసరించి విజేతనవుతాను. నాయనా హెన్రీ ఫోర్డ్ గారు, నా పుస్తకంలో నీ ప్రస్తావనే అధికం. అత్యంత ప్రభావశీలుడవు నీవు. నిన్ను సమున్నతంగా నిలిపిన పట్టుదల, దీక్ష, ఠీవి, ఆత్మవిశ్వాసం వంటి ఉన్నత లక్షణాలు ప్రదర్శించి పేదరికాన్ని జయించి నీ మాట శిరోధార్యంగా అమలుపరిచే శ్రామిక జనానికి ప్రీతిపాత్రుడవై వారిని సమీకరించి మనిషికి తక్కువ శ్రమకు ఎక్కువ ప్రయోజనాలు కలిగించావు, భేష్ అనిపించుకున్నావు. నీ ప్రభావం నాపై కూడా ప్రసరిస్తే నేను మీ అడుగుజాడల్లో పయనించి మరింత మందికి ప్రేరణ కలిగించగలను. నా కుడిపక్కన ఠీవిగా కూర్చున్న ఎడిసన్ గారు, జయాపజయాల స్వభావాన్ని పూర్తిగా అవగాహన చేసుకోవడం మీ నుంచే నేర్చుకోవాలి. దృఢమైన మీ ఆత్మవిశ్వాసానికి ముచ్చట పడే కదా ముందు ఎన్నో సవాళ్లుంచినా ఆఖరికి మీదే జయమని ప్రకృతి తన అనేక రహస్యాలను మీ ముందు పరచింది. ఎటువంటి పరిస్థితుల్లోనూ విశ్వాసాన్ని చెక్కు చెదరనీయని ధీశక్తిని నాకు అనుగ్రహించాలి మీరు. ఈ రకమైన మేధోనిధి అంటే మాస్టర్ మైండ్ అదృశ్య సదస్సులు రోజూ నిర్వహిస్తూ ఉండేవాడు రచయిత. అప్పుడప్పుడు కొందరు ఆలస్యంగా రావడం, కొందరు చమత్కార బాణాలు వెయ్యడం, తాము ప్రస్తుతం చేస్తున్న ప్రయోగాల వివరాలు తెలియజేయడము జరుగుతూ ఉండేవి. తన ప్రగాఢమైన సృజనతో ఇదంతా నిజమేనన్నంత బలంగా ఉండేది ఈ కల్పనా చమత్కృతి. ఒకసారి ఆలస్యంగా వచ్చిన లింకన్ ఇలా అన్నాడు, బాబూ, నీ జీవితాశయాన్ని ముందుకు తీసుకుపోయేందుకు నీకు ఎంతో ధైర్యం అవసరం. కష్టాలు కమ్ముకున్నప్పుడు కలవరపడకు.
అంతవరకు నువ్వు అనుభూతి చెందని, నీకే తెలియని జ్ఞానప్రకాశం అప్పుడు స్ఫురించి ఎలాగోలా వాటి నుండి తేలిగ్గా బయటపడతావు అని. ఇంకోసారి ఎడిసన్ అంటాడు, నీకు తెలియకుండా నీ చుట్టూ ఎన్నో జ్ఞానదీపికలు సంచరిస్తున్నాయి. వాటి సంఖ్యకి మితి లేదు. అవి తేనెటీగల వలె గుంపులుగా ఉంటూ నీలా ఈ విధమైన సదస్సులు నిర్వహించుకోగలిగిన వారికి ఎంతో ప్రయోజనాన్ని, పరిష్కారాలను సూచిస్తాయి. అవి నశించేవి కావు. నీ కాంక్ష, ఆశయము, సంకల్పము బలంగా ఉన్నప్పుడు ఈ శక్తుల బృందాలు నీకు సహాయకారులై ప్రకాశిస్తాయి అని. రచయితకి ఒక్కోసారి భయమేసేది, ఇదంతా తన అభూత కల్పన, పిచ్చి ధోరణి ఏమోనని. కొన్ని నెలలు మానేశాక మళ్ళీ లింకన్ వచ్చి ఇది అసహజం కాదని, జీవిత పరమార్థ సాఫల్యానికి తగిన జ్ఞానము, శక్తి అవసరమున్నందున ఇది కొనసాగించవలసిందని, కలో నిజమో తెలియని స్థితిలో సలహా ఇస్తే మళ్ళీ కొనసాగించి ఈసారి మరింతమంది ప్రముఖులను అంటే జీసస్, సెయింట్ పాల్, గెలీలియో, కోపర్నికస్, అరిస్టాటిల్, ప్లేటో ఇలా 50 మందితో సదస్సులు కొనసాగిస్తాడు. అయితే రచయిత చెప్పేది తనదంతా భ్రమే, పాత్రలన్నీ గతించిన ప్రముఖులే, కానీ ఈ ప్రక్రియలో తనకి లభించిన బోధ మాత్రం సత్యం. అది ఎలా లభించినదన్నదానికి శాస్త్రీయపరమైన వివరణ లభించకున్నా ఇంద్రియాలకు అగ్రాహ్యమైన ఈ బోధలు, స్ఫురణలు, పరిష్కార మార్గాలకు కారణం మన మెదటి అద్భుత చమత్కారాల్లో ఒకటైన ఈ అతీంద్రియ జ్ఞాన ప్రభావం అంటే సిక్స్త్ సెన్స్ కావచ్చు. ఆ అనుభూతికి, అనుభవానికి ఆరంభం మదిలోని బలమైన కాంక్ష, అది సాధ్యమేనన్న దృఢ విశ్వాసం. అలా ఆరంభమైన ప్రస్థానం అన్ని దశలు దాటి చివరికి మనకు ఆశయసిద్ధి కలిగించి జ్ఞానానంద స్థితికి చేరుస్తుంది. విశ్వాసానికి వ్యతిరేక భావన భయం. 6 భయాలు చెబుతారు: పేదరికం, అవమానం, అనారోగ్యం, అయినవారిని కోల్పోవడం, వృద్ధాప్యం, మరణం. సాధారణంగా భయకారణాలు ఇవి. అయితే భయం ఏదైనా అది బయటి పరిస్థితులతో నిమిత్తం లేని మానసిక స్థితే, కనుక దాని నిరోధం మన సంకల్పమే. మరో పెద్ద ఇబ్బంది దుష్ప్రభావాలకు తేలిగ్గా ప్రభావితం కావడం. ఎంత ఘనమైన ఆశయం ఉన్నా అది త్వరలోనే ఆవిరైపోవడానికి కారణం విల్ పవర్ అంటే ధీశక్తి లేకపోవడం. మన ఆలోచనలు, ఆశయాలు బయటి పరిస్థితులకు, బయటివారి అభిప్రాయాలకు అధీనం చేసినంతకాలం మనం విఫలుర జాబితాలోనే ఉంటాం, అంటే ఫెయిల్యూర్స్. ఆలోచనల మీద నియంత్రణ మనకు దైవదత్తమైన శక్తి. అది సరిగా వినియోగించుకోనప్పుడే ఇటువంటి బలహీనతలకు బందీలవుతాం. ఆలోచనలను నియంత్రించుకోవడం ద్వారా విధిని లిఖించుకోమని దైవమే ఆదేశించినప్పుడు అది అశ్రద్ధ చేసి గాలివాటు జీవితం గడిపితే బ్రతుకు పరాధీనం కాక తప్పదు. ఒకరి సందేహాలు మనవి కాకూడదు. ఒకరు సాధ్యం కాదన్నది మన పరిమితి కాకూడదు. ధీశక్తి, ఆత్మవిశ్వాసాలను ఎట్టి పరిస్థితుల్లోనూ విడవక చూస్తూ ఉండండి, నాణ్యమైన నా కార్లతో భూమాతకి వడ్డాణం చేయిస్తాను అని అన్నంత పని చేసిన హెన్రీ ఫోర్డు. ఇటువంటిది ఎప్పుడూ ఎవరూ చెయ్యలేదు, చెయ్యలేరు అన్న ప్రతి ఈసడింపుని ఒక సవాలుగా తీసుకుని తలచి నమ్మి ఆచరిస్తే సాధించడం ఖాయం అని నిరూపించిన ఎడిసన్ వంటి వారికి సాధ్యపడిన మనోనియంత్రణ అందరకు అందుబాటులో ఉన్నదే. మనసుకు ఒక స్థిరమైన లక్ష్యాన్ని నిర్దేశించి విరామమివ్వక పనిలో ఉంచాలి. బుద్ధి పనిచేస్తూనే ఉండాలి. ఆశయాల సాధనకు నిర్దిష్ట ప్రణాళికలు తయారు చేసుకుని వాటి కార్యాచరణ విషయంలో ఎటువంటి రాజీ పడక కొనసాగిస్తే ప్రతివారు ఈ పుస్తకంలో ఉదహరించిన మహనీయులంతవారు ఇంకా గొప్పవారు కావచ్చు. వారికిచ్చిన సాధనాలనే ప్రకృతి మనకీ ఇచ్చింది. అవి భాగ్య మహావృక్షానికి బీజమైన భావనలే.